తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 11వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోనుకోటి సోమేశ్వరరావు తన అనుచరులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వార్డులో నెలకొన్న డ్రైనేజ్, త్రాగునీరు మరియు రోడ్ల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని వాగ్దానం చేశారు. తాను గెలిచిన తర్వాత వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. తొర్రూరు మున్సిపాలిటీలో 11వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నా. తొర్రూరు పట్టణ విషయానికి వస్తే గత 35 సంవత్సరాలుగా తొర్రూరు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అంటే డెవలప్మెంట్లో కూడా నేను ప్రముఖంగా ఉన్నా. సేవా రంగంలో ముఖ్యంగా ఎన్నో కార్యక్రమాలు నేను వ్యక్తిగతంగా వైద్యుని అయ్యుండి కూడా సేవా రంగంలో ముందుండి ఎన్నో వందల వేల మెడికల్ క్యాంపులు చేసిన పద్ధతి ఉంది. నేను దాంట్లో మనస్ఫూర్తిగా సేవా రంగంలో నిమగ్నమై ఉంటా. దానికి చిన్న ఉదాహరణ, నేను ఇప్పటి వరకు 32 సార్లు రక్తదానం చేయడం జరిగింది. కొన్ని వేల యూనిట్లు బ్లడ్ డొనేషన్ శిబిరాలు పెట్టి అందించడం జరిగింది. దానికి ఆ రెడ్ క్రాస్ నుంచి ఒక పథకం కూడా రావడం జరిగింది. ఇకపోతే సేవా పరంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన. తొర్రూరు పట్టణంలో ముత్యాలమ్మ గుడితో పాటు ఈ ప్రాంతంలో, ఈ మండలంలో వివిధ నిర్మాణంలో నేను ముందుండి వాటిని పూర్తి చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయ విలువల్ని కాపాడాలని గత 22 సంవత్సరాల నుంచి కూడా విజయదశమి రోజు రావణాసుర వధ కార్యక్రమం, దసరా ఉత్సవాలు, రావణాసుర వధ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నా. ఎన్నో లక్షల రూపాయలు వెచ్చిస్తూ కేవలం మన పట్టణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా సోదరీమణులు పండుగ రోజు సాయంత్రం వేళ ఒక సంతృప్తికరంగా బయటకు వచ్చి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పొందడం కోసం ఆ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నా. అదేవిధంగా తొర్రూరు నడిబొడ్డున హై స్కూల్లో 100 అడుగుల జాతీయ పతాకం కూడా దాదాపు 26 లక్షల రూపాయల వ్యయంతో నేను ముందుండి చేయడం జరిగింది. అదేగాక 2005 సంవత్సరం నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా వివిధ ఎన్నికల్లో, వివిధ స్థాయిల్లో ఎంతో మందిని ప్రజాప్రతినిధిగా గెలిపించినట్టు చరిత్ర నాకు ఉంది. ముఖ్యంగా శాసనసభ ఎన్నికల్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలను గెలిపించడంలో నేను ప్రముఖ పాత్ర వహించడానికి అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో రిజర్వేషన్ పరంగా ఓపెన్ కేటగిరీకి రావడంతో నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. దానికి అనువుగా ఓపెన్ కేటగిరీలో 11వ వార్డు రావడం వల్ల నేను అక్కడి ప్రజలకు చాలా సుపరిచితుని కాబట్టి అది ఎంచుకోవడం జరిగింది. నేను నామినేషన్ వేసిన నాటి నుంచి కూడా ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నా. నేను ఇప్పుడు ప్రజలతోటి ఇంటింటా తిరుగుకుంటా కూడా ప్రచారం కొనసాగిస్తున్నా. అందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తూ నేను అక్కడ పోటీకి నిలబడడానికి కూడా చాలా ఇంప్రెస్ అయ్యి మేము మంచి చేస్తున్నారు, మాకు రావడం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆ 11వ వార్డు తొర్రూరులో ముఖ్యంగా పాత తొర్రూరు భాగానికి చెందినది. కానీ అభివృద్ధిలో మాత్రం చాలా చాలా తక్కువ, అంటే ఎటువంటి వసతులు లేవు. ఇప్పటికి కూడా కొత్త ప్రాంతాలు, కొత్త కాలనీలు వస్తున్నాయి. అక్కడ మాత్రం అన్ని వసతులు ఏర్పడుతున్నాయి. అది మాత్రం ఎక్కడేసిన గొంగడ అక్కడనేలాగా ఉంది. కాబట్టి నేను అక్కడ గెలిచిన తర్వాత నా ప్రథమ కర్తవ్యంగా రోడ్లు మరియు డ్రైనేజీలు ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. అట్లాగే కొన్ని విద్యుత్ సమస్యలు ఉన్నాయి, తాగునీటి సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను అత్యవసర దాంట్లో తీసుకొని, ఎమర్జెన్సీ వర్క్స్ కింద తీసుకొని చేయిస్తా. అలాగే చెరువు కట్ట ఆనుకొని, ఊరు చెరువు ఆనుకొని ఉంది ఈ 11వ వార్డు. అక్కడ సద్దులు, బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయి. తొర్రూరు పట్టణ సోదరీమణులందరూ కూడా ఆ 9 రోజులు అక్కడ బతుకమ్మ ఆడే కార్యక్రమం ఉంటుంది. వారికి సరైన వసతులు లేవు. ఇక్కడ చిన్న వర్షం పడినా కూడా మొత్తం మృతమయమైంది. కాబట్టి దాన్ని ఒక సీసీ అంతా ఏర్పాటు చేసి బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవడానికి ఒక బ్రహ్మాండమైన వేదిక ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తాం.
అట్లాగే చెరువు కట్ట పక్కన కూడా రోడ్డు కొంత చేసి మట్టి పని అయింది, కానీ పూర్తి స్థాయిలో సీసీ రోడ్డు కానీ ఇంకా వసతులు లేవు. అవి కూడా పూర్తిగా చేయాలనే నిర్ణయంలో ఉన్నా. ఇంకా పోతే వ్యక్తిగతంగా కుటుంబాలకు సంబంధించి మరి గత ప్రభుత్వం ఎప్పుడైతే పెన్షన్స్ ఇచ్చిందో ఆ రోజు నుంచి తప్ప మళ్ళీ ఎవరికి కూడా కొత్త వారికి మరి మళ్ళీ ప్రవేశం దొరకలేదు, కొత్త వారికి అనుమతి రాలేదు. మరి ఎంతోమంది వయసు మళ్ళీ కూడా దానికి అర్హులైనా కూడా ఇంకా తీసుకోకపోవడం వల్ల చాలామంది అవస్థలు పడుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం, మరి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే గారు యశస్వి రెడ్డి గారు కాంగ్రెస్ శాసనసభ్యురాలు, మరి మా మేడం ఝాన్సీ రెడ్డి గారు ఇన్ఛార్జి పాలకుర్తి నియోజకవర్గం, వారు మరి రేవంత్ రెడ్డి గారి సహకారంతో